ఆయనకి ధూమకేతు అని ఒక నామం. ధూమకేతు అంటే తోక చుక్క అని అర్థం. తోక చుక్క దర్శనీయం కాదుగా. అయితే ధూమం అంటే పొగ, కేతు అంటే పతాకం, పొగ పతాకముగా కలిగిన వాడు. ఆ పేరు ఎక్కడొచ్చింది వినాయకుడు అంటే, ఒకానొకప్పుడు ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు. ఆయనకు అదో శక్తి. ఒకానొకప్పుడు ఆయనకి జ్యోతిష్కులు ఒక మాట చెప్పారు, నిన్ను చంపేవాడు పక్క రాజ్యపు రాజుగారి భార్య కడుపున పుడుతున్నాడు. ఈయన రాక్షసుల్ని పంపించారు ఆ రాణిగారిని చంపేమని. ఈయన గూఢచార అక్కడికి వెళ్ళేటప్పటికి పాపం ఆ రాజు రాణి ఏకశయ్యాగతులై ఉన్నారు. వాళ్ళని చూస్తే జాలి ఇచ్చింది ఆయనకి. చాలా అమాయకంగా ఉంది ఆవిడ, గర్భిణి. అయ్యో ఈవిడ్ని చంపేయడం ఏమిటైనా ఆ తల్పాన్ని తల్పంగా తీసుకెళ్లి అరణ్యం మధ్యలో వదిలిపెట్టేశాడు. ఇది రాక్షసుడికి తెలిసింది. ఈలోగా వాళ్ళు తెల్లవారు లేచేటప్పుడు అడవిలో ఉన్నారు ఆ రాజు దంపతులు. వాళ్ళు వెంటనే వినాయకుడిని ప్రార్థన చేశారు, ఈశ్వర నువ్వు కాపాడి మమ్మల్ని కృప చెయ్యని. వెంటనే ఆవిడ కడుపులోంచి పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి ఆవిడ తొడ మీద కూర్చున్నాడు. ఈ రాక్షసుడు ధూమాసురుడు వాళ్ళిద్దరిని చంపుదామని చంపలేదు గూఢచారం తెలుసుకుని అడవి మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ విషపు గాలిని తన అస్త్రంగా ప్రయోగించాడు. వినాయకుడు అలాగే కూర్చుని అదంతా తను పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని మళ్ళీ కొత్తగా అస్త్రం ఎందుకు ప్రయోగించడం అని ఈ పుచ్చుకున్న విషపు గాలిని తిరిగి ఆయన మీదకి ప్రయోగించాడు. ఆయన తిరిగి ప్రయోగిస్తే ఆ రాక్షసుడు మరణించాడు. కాబట్టి ధూమమును కేతముగా అంటే తన యొక్క జెండాగా కలిగి ధూమాసురుణ్ణి చంపినవాడు కాబట్టి ధూమకేతు.